హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మంచి మంచి డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు కూడా రెండు మంచి డిషెస్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటగా మంచి మష్రూమ్ ఐటమ్ని మనం తయారు చేసుకోబోతున్నాం. చక్కగా ఉంటుంది, మంచి స్నాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా డైట్ని ఫాలో అవ్వాలనుకుంటున్నప్పుడు మీల్గా కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో చక్కటి ఆ డిష్ పేరు మనం పెట్టుకున్నది, దానికి ఉన్నది ఏంటంటే మష్రూమ్ ఇన్ టొమాటో సాస్. ఈ మష్రూమ్ ఇన్ టొమాటో సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా బ్రౌన్ షుగర్, ఉల్లిపాయ, ఇది వైట్ వైన్ అండి, ఏం కనిపించట్లేదు అనుకోకండి, వైట్ వైన్, టొమాటో పేస్ట్, వెల్లుల్లిపాయలు, కారప్పొడి, పెప్రికా పౌడర్ లేకపోతే ఆరిగానో, ఇంకా మష్రూమ్స్. మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇవే కదా. వీటిలో కటింగ్ ప్రాసెస్ బోల్డ్ ఉంది, కటింగ్ ప్రాసెస్ చేసుకోవాలి, తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. చాలా చక్కగా ఫస్ట్ ఏంటంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఒక టొమాటో సాస్ని తయారు చేసుకుంటాము. ఆ టొమాటో సాస్లో మష్రూమ్స్ని వేసి ఫ్రై చేస్తాము. 5 minutes కుక్ చేయాల్సి వస్తుంది మష్రూమ్ని. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా తేలికేనమాట, చాలా ఈజీగానే అయిపోతుంది. ఫస్ట్ చాప్ 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 కట్ 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 వెళ్ళిపోదామా? ఎగ్జాక్ట్లీ. గార్లిక్ని చాప్ చేసుకుంటాం. డన్. నెక్స్ట్ ఆనియన్. అన్ని చాపింగేనండి, ఫైన్ చాప్ చేసుకోవడమే అన్నింటినీ కూడా, మొహమాటం ఏం లేదు. కూడా కట్ చేసుకున్నాం కదా. అయితే మనం ఈ రొమేనియన్ వీక్లో ప్రయాణిస్తున్నాం కదా. రొమేనియా గురించి వాళ్ళు ఏమేమి తింటారు, ఎలా ఉంటుంది అంటే నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను అప్పుడే. లైక్ ఎక్కువ ఈ టర్కిష్ ఇన్ఫ్లుయెన్సు, మిడిల్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట వాళ్ళ డిషెస్లో, ఇట్లాంటి వాటిలో. అదే క్రమంలోనే వాళ్ళ స్టేపుల్ గురించి మనం చూసుకున్నట్లయితే, అంటే మనం రైస్ ఎలా తింటామో ఆ విధంగా కనుక చూస్తే ఎక్కువ మేజ్ తింటారు, మొక్కజొన్న, మేజ్, ఇవి తింటారు. అలాగే పొటాటోస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, పొటాటో బాగా తింటారు అన్నమాట వాళ్ళు కూడా. అలాగే మీట్స్ కూడా యూస్ చేస్తారు, అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని కూడా బాగానే కన్జ్యూమ్ చేస్తారు అన్నింటిలో కూడా. నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్ ఆయిల్సే, మనం చేసుకున్నట్లుగానే వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్స్ ఇట్లాంటివి కూడా బాగానే కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళు. అవన్నీ కూడా యూస్ చేస్తారనమాట. యా, ఫైనల్ ప్రాసెస్కి వచ్చిన కటింగ్ కూడా, అందుకనే స్టవ్ కూడా వెలిగించేస్తున్నాం. వేడైపోయింది. దండిగానే ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్లో ఫస్ట్ గార్లిక్, ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, కాసేపు అలా వేగనిద్దాము. ఆ తర్వాత వీటిని కూడా వేసుకోవచ్చు. టొమాటో కూడా కట్ చేయాలి. మామూలుగా ఇలాంటివి స్లోగన్స్ వింటూ ఉంటాం. ఏంటంటే డిఫరెంట్ స్లోగన్స్ మంచి మంచి సినిమాల్లో వాటిలో కూడా వస్తూ ఉంటాయి కదా, స్టేట్మెంట్ లాగా. అలాగే ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చింది, నథింగ్ ఈజ్ వర్స్ దాన్ యూజింగ్ షార్ప్లెస్ నైఫ్.
పర్టికులర్లీ టొమాటో కట్ చేసేటప్పుడు షార్ప్లెస్ నైఫ్ ఉంటే మాత్రం పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనమాట. టొమాటో పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా. టొమాటో కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత విల్ గో ఫర్ టొమాటోస్. ఆయిల్ స్పిల్ అయిందండి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ అంత ఆయిల్ అనుకోకండి, టొమాటో ఫ్రై అవ్వడానికి కావాల్సి వస్తుంది. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తాను. టొమాటోలో సీడ్స్ కానీ ఏం తీయలేదు. రీజన్ ఏంటంటే మనకు ఆ జ్యూసీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి, సూప్ లాగా రావాలి కదా, సాస్ లాగా. అందుకని వాటర్ కూడా రిమూవ్ చేయకుండా అలాగే వేసాను అనమాట సీడ్స్ అన్నీ కూడా. ఇదైతే కాసేపు ఫ్రై అవ్వాలి, ఆ టొమాటోస్ మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేద్దాం. చక్కగా వస్తుంది కదండి, టొమాటో అంతా కూడా ఫ్రెష్ అయిపోయి వస్తుంది. కొద్దిగా ఆయిల్ కూడా, వాటర్ కూడా పడుతుండొచ్చు. మీన్ వైల్ పెప్రికా పౌడర్ వేస్తున్నాను నేను, అండ్ బ్రౌన్ షుగర్ కూడా. అలాగే ఆరిగానో వేస్తున్నాను. వైట్ వైన్ ఇప్పుడే వద్దు, కొద్దిగా నేను సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని, వైట్ వైన్ ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు కదా, అందుకని ఫస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాను. చిల్లీ ఆల్రెడీ పెప్రికా పౌడరు అలాగే చిల్లీ ఫ్లేక్స్ అంటే రెడ్ చిల్లీ రెండు వేసాం కాబట్టి పెప్పర్ని మాత్రం చూసుకొని వేసుకోవాలి. అవి మిక్స్ అయిన తర్వాత యూఆర్ గోయింగ్ ఫర్ వైట్ వైన్. పడేసరికి ఆ ఫ్లేవర్స్ అన్నీ మారిపోతాయి కదా. ఆహాహా, చాలా అద్భుతమైన సాసీగా వస్తుంది. వాటర్ కూడా ఇంక రిక్వైర్మెంట్ లేదు. కావాలంటే మీకు కావాలనిపిస్తే జస్ట్ ఒక 40-50 ml వాటర్ వచ్చే విధంగా 2-3 స్పూన్లు వేసుకోండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. మోదేని వస్తుంది ఆల్రెడీ ఆ వైట్ సాస్ తోటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే, ఇది గ్రేవీ ఐటమ్ కాదండి, బై ద వే కోట్ మాత్రమే ఉంటుంది, మష్రూమ్ మీద కోటింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విధమైన సాస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్, హోల్ మష్రూమ్ అలాగే వేసేస్తున్నాం. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, మీడియం హీట్లో 5 minutes అలా కుక్ అవనిద్దాం. 5 to 10 minutes ఈ బిట్వీన్లో కుక్ అయిపోతాయి. మష్రూమ్స్ కూడా ఫాస్ట్గానే కుక్ అవుతాయి కదా. సో లెట్ దెమ్ కుక్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రజెంటేషన్లో పెట్టేసి మీకు క్లీన్ చేస్తాం. ఆహా, సూపీగా, స్పైసీగా, అద్భుత, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. యమ్మీగా ఉంది. చక్కటి చికెన్ ఐటమ్ మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము.
ఇందాక కూడా చాలా మంచి స్నాక్ కదా, ఇప్పుడు కూడా స్నాక్ లాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఒక మీల్ లాగా కూడా, మెయిన్ కోర్స్ లాగా కూడా తీసేసుకోవచ్చు అనమాట. దీనికి అంత బాగుంటుంది. కొద్దిగా క్రీమీగా చేసుకున్నట్లయితే బ్రెడ్స్ తోటి కూడా కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీనికి సూపర్గా ఉండబోతోంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే రొమేనియన్ క్రీమ్డ్ చికెన్. ఈ రొమేనియన్ క్రీమ్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకున్నాం. చికెన్ మనమైతే ఇక్కడ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను, బోన్లెస్, కానీ ఏ చికెన్ అయినా కూడా వాడచ్చు దీనికి, నేను చెప్తాను దానికి సంబంధించి. అలాగే చికెన్ తీసుకున్నాము అండ్ కర్డ్ తీసుకున్నాం. కర్డ్ ప్లేస్లో మీరు కావాలంటే క్రీమ్ కూడా తీసుకోవచ్చు, థిక్ క్రీమ్ కూడా. అలాగే బటర్ అంటే వెన్న, ఇంకా వెల్లుల్లిపాయలు, కారప్పొడి, క్యారెట్, మష్రూమ్స్ పుట్టగొడుగులు, అలాగే ఉల్లిపాయ. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఇదేంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి చికెన్ని సపరేట్గా ఫ్రై చేసుకొని తర్వాత పక్క నుంచినే క్రీమ్ సాస్ అన్నాం కదా, ఏదైతే మనం క్రీమ్ అన్నామో అదే విధంగానే క్రీమీ సాస్ తయారు చేసుకుంటాం పక్క నుంచి. ఆ సాస్ ఒకటి రెడీ చేసుకొని ఫ్రై అయిన చికెన్ దీంట్లో కలిపి మళ్ళీ కలిపి కుక్ చేస్తాం అనమాట. సో 1, 2, 3 3 రకాల కుకింగ్ స్టైల్స్ ఇందులో ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చికెన్ని ఫ్రై చేసేసుకుందాం. ఇందులో పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత బటర్ వేసి చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ప్యారలల్గా మనం సాస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే గార్లిక్, ఆనియన్ ఇవి కూడా చాప్ చేసుకుందాం. ఫస్ట్ నేను గార్లిక్ చాప్ చేస్తాను. పైన బాగా కాకు మీదకి వచ్చేసింది. ఇందులో కొద్దిగా బటర్ వేసుకుంటాం. బటర్లో చికెన్ వేసి చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ట్విస్ట్ చేసి దాని తర్వాత నుంచి మనం లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేద్దాం చికెన్ కోసం. ఎందుకంటే సాస్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దానికి కంప్లిమెంట్గా ఎలాగో వెళ్తుంది. బట్ ఎందుకన్నా మంచిది దాంట్లో కూడా యాడ్ చేసుకోవడం అనమాట, ఫ్లేవర్స్ కొద్దిగా ఎన్హాన్స్ అవ్వడానికి. అండ్ నౌ పులాలు మళ్ళీ గ్లూగా కూడా కట్ చేద్దాం. గ్లూబ్ చికెన్ కాస్తంత సాల్ట్, కాస్తంత పెప్పర్ వేసుకున్నాం. పెనం మీద కూడా పడుతుంది కాబట్టి ఇంకోవైపు కూడా సరిపోతుంది. అదే కట్టవలసినవి ఆనియన్ మాత్రమే ఉంది. ఆనియన్ ఎలాగో ఫాస్ట్గా చేసుకోవచ్చు కాబట్టి ఈలోపు ఈ పెనం కూడా పెట్టుకుంటే ఇది కూడా వేడైపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన బటర్ని ఈ పెనంలో వేసుకుందాం. గార్లిక్
ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, ఎక్కువ కుక్ అయిపోతుంది అనుకోకుండా లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుంటాం అన్నమాట చికెన్. ఈ ఎడ్జ్ ఎప్పుడు కూడా చికెన్కి ఇక్కడే ప్రాబ్లం. ఫస్ట్ పీస్లో మొదట్లో ఉంటుంది కదా, థిక్గా ఉంటుంది, ఆ పీస్ మాత్రమే ఉడుకున్నాం, దానికోసం అంతా అలా ఉంచాను. ఓకే, అక్కడి వరకు అయిపోయింది. నౌ ఐఎమ్ యాడింగ్ క్యారెట్. క్యారెట్ కుక్ అయ్యేలోపు ఐ విల్ చాప్ మష్రూమ్. మష్రూమ్ కూడా వేస్తాం. దీని పని అయిపోయింది, రెడీ అయిపోయింది. చికెన్ అయితే టర్న్ ఆఫ్ చేసుకున్నాను నేను. ఇంకా సాస్ రెడీ అయిన తర్వాత చికెన్ని దాంట్లోకి రీప్లేస్ చేసేయడం మాత్రమే అనమాట. మష్రూమ్ కొద్దిగా కుక్ అయిన తర్వాత దగ్గరకు అవుతుంది. ఆ దగ్గరకు అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని వంట ముందుకు చేయాలి. అయితే బాగానే కుక్ అయిపోయిందండి. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని పెనం కొద్దిగా చల్లబడిన తర్వాత క్రీమ్ కానీ యోగర్ట్ కానీ, క్రీమ్ వాడచ్చు దీనికి, కానీ మనం ఏంటంటే అందరి దగ్గర ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా క్రీమ్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. ప్లస్ యోగర్ట్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి యోగర్ట్ తోటి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే చేయొచ్చు, యోగర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకని ఇక్కడ ఎక్కువ యోగర్ట్ యూజ్ చేస్తున్నాం. బట్ మీకు క్రీమ్ అవైలబిలిటీ ఉంటే క్రీమ్ని ఫస్ట్ చాయిస్ కింద పెట్టుకోవచ్చు. అంకర్డ్ అంటాం కదా, బాగా గట్టిగా ఉన్న పెరుగు, బాగా లూజ్గా ఉన్నది కాదు, గట్టిగా ఉన్న పెరుగును వాడుకుంటున్నాం ఇక్కడ. కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, కాసేపు కుక్ అయిందంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది, సాఫ్ట్గా టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో పప్రికా పౌడర్ కొద్దిగంత సాల్ట్ కూడా. ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లో రీప్లేస్ చేస్తున్నాం. ఏమైనా బటర్ ఏదైనా మిగిలి ఉన్నట్లయితే దాంట్లో అప్లై చేసేయండి. సాసీగా లేదు అనుకుంటే కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాస్లో కాసేపు ఆ చికెన్ కుక్ అయిపోయిందంటే మన డిష్ కంప్లీట్ అయిపోయినట్లేనమాట. కొద్దిగా ఆ సీజనింగ్స్ అవి ట్రై చేసి టేస్ట్ అంతా మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటే సీజనింగ్స్ ఏమైనా పడితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డిష్ రెడీ అయిపోయిందండి. నేను ఫైనల్గా స్టవ్ కట్టేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. లేకపోతే అలాగే కొలుపు తినేసేవాడిని, కానీ ఏదో కొద్దిగా డీసెంట్గా ట్రై చేద్దాం.
స్పైసీగా చాలా బాగుందండి. చికెన్ సపరేట్గా, సాస్ ఫ్లేవర్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.